సిట్ చీప్, సిట్ చీప్ చీప్. చంద్రబాబు నాయుడికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ కూడా చేసిన సిట్ చీప్ నారా చంద్రబాబు నాయుడికి పాత్రికేయ మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే గత వారం రోజులుగా కల్తీ మద్యం కేసులో, నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు పడుకో అంటే పడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు. ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. సరే, ఓకే. నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్న పాములా లేకపోతే ఏమంటారు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. జోగి రమేష్ అను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నా వర్గాలు అభిమానించే నా బలహీన వర్గాల సాక్షిగా, నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా, నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా, రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో కన్నా నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నా వర్గాల ప్రజల సాక్షిగా, నా రక్త సంబంధికులన్న నా కులం సాక్షిగా, నా వంగవీటి మోహన రంగా గారి సాక్షిగా, కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒక్కటే అడుగుతా ఉన్నా. నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఒక పిల్లోడు లోకేష్ని కూడా అడుగుతా ఉన్నా. నీకు ఒక పిల్లోడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా, లోకేష్ భార్యను కూడా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు మీ భార్యకి చెప్పు, ఆ అమ్మకు చెప్పు. లోకేష్, మీ ఆవిడ బ్రాహ్మణికి చెప్పు. జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు, నువ్వెవడో సిట్ అధికారులు వేసావు కదా, వాళ్ళని పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను. మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ భార్య కానీ ఒకటే చెప్తుంది, అరే బుద్ధి తక్కువ వాళ్ళరా,
45 సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మనకి కుటుంబం ఉంది, జోగి రమేష్కి కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లోడిని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు. రెండో కేసులో రాజకీయంగా చూసుకోవాలి, కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడుగుదో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నా. లోకేష్ని బ్రాహ్మణి అడిగిదో లేదో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అడగమని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే, ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా? అక్రమ మద్యం ఏంటి సంబంధం? నేను వెళ్ళి అక్కడ అక్రమ మద్యాన్ని నారావారి సారా ఇది ఏరులై పారిస్తా ఉన్నాడు. ప్రతి బ్రాందీ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి బెల్ట్ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి ఇంటికి రేషన్ లాగా పంపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చెప్పడం ఏంటి? జనార్దన్ అతనితో నువ్వు, రిమాండ్లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. జనార్దన్ పిల్లల్ని భార్యని తీసుకెళ్ళి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు ఇంత దారుణానికి ఉరికడతావా? ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలా? రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పలా? ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా? ఇటువంటి దిగజాడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు? రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా లోకేష్? ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారేమో, ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ని రేపు అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ని ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ ఆ కేసులో ఉన్నాడు, జోగి రమేష్ ఈ కేసులో ఉన్నాడు. ఇదే పనా? నిజాన్ని నిర్భయంగా చెప్తా. అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా. కేసులు పెట్టినంత మాత్రాన నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు నీ క్షణికానందం తీరినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా?
నా వర్గాల ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా? నా రక్త సంబంధికులైన నా కులం మిమ్మల్ని వదిలిపెట్టిద్దా? నన్ను అభిమానించే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు నన్ను వదిలిపెడతారా? నిన్ను వదిలిపెడతారా? దయచేసి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాలా. రమ్మని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పేసి నువ్వు ఏ గుళ్ళో అయినా ఒప్పుకుంటే నేను శిక్షకి రెడీగా ఉన్నా. రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా. డబ్బుతో రాజకీయం చేయడు ఈ జోగి రమేష్. దమ్ముగానే చేస్తా, దమ్ముగానే కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా. నువ్వు కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ పారిపోతాడు అనుకున్నావు. ఇక్కడే ఉంటా. ఇది నా అడ్డ, కృష్ణా జిల్లా నా అడ్డ, నా గడ్డ. ఇక్కడే ఉంటా. రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎంత దిగజారిపోయారా మీరు? ఎంత ప్రభుత్వం ఎంత అబాస్పాలైపోయింది? అక్రమ మద్యాన్ని మేము పట్టుకోవడం ఏంటి? దొంగ డిస్టిలరీలు మీరు పెట్టడం ఏంటి? దొంగ ఫ్యాక్టరీలు మీరు పెట్టడం ఏంటి? దొంగ మద్యాన్ని తయారు చేయడం ఏంటి? ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఒక్క పిలిపిస్తే వెత్తున మొత్తం కూడా ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించామే. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న మీ పట్ల ఉన్న వ్యతిరేకత, మిమ్మల్ని పరిపాలన చేయమనిస్తే అడ్డగోలుగా మీరు దోచుకొని ఈ అక్రమ మద్యానికి బాధ్యులు మీరు కాదా? నువ్వు సీట్ ఇచ్చిన తంబలపల్లి, బీఫామ్ ఇచ్చిన ఆ జయచంద్రారెడ్డో లేకపోతే ఇంకొకడో ఇవన్నీ వాళ్లే కదా, మీరే కదా. ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిన మీరు డైవర్షన్ పాలిటిక్స్తో జోగి రమేష్ మీద బురదేసి, జోగి రమేష్ అంటే ఒక వీడియో తీసి సృష్టించినంత మాత్రాన, చెప్పించినంత మాత్రాన, ఆ పిల్లల్ని వాళ్ళ భార్యని వేధించినంత మాత్రాన ఒక 3 నెలలో 4 నెలలో నేను లోపల ఉన్నంత మాత్రాన మీ క్షణికానందం, మీ రాక్షసానందం ఎప్పుడు ఒకలా ఉండవు. గుర్తుపెట్టుకో, రాజకీయాలు ఎప్పుడు ఒకలాగుండవు. మీకు దమ్ముంటే ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కో. అక్రమ కేసులతో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి నువ్వు పన్నాగం పనితే రెడీగా ఉన్నాం, ఎదుర్కొంటాం. రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిని, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుణ్ణి, రాజన్న వెంట అడుగులో అడుగు వేసిన వాడిని, మాట తప్పనో మడిమ తిప్పనో రాజన్న బాటలోనే నడుస్తా. చంద్రబాబు నాయుడు పారిపోతాడేమో. జోగి రమేష్ మీద 4 కేసులు పెట్టేసి ఇప్పటికి ఇది 5వ కేసు అసలైంది పెట్టేసేసి అరెస్ట్ చేసేసి 2 నెలల్లో 3 నెలల్లో బొక్కలు వేసేద్దాంలే అని క్షణికానందం పొందుతున్నామేమో. మీ బట్టలు ఓడదీస్తాం, మీరు చేసే దుర్మార్గాలను ఎండగడతాం. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు ఉండదు ఉండదు. ఈరోజు ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. నేను రెడీ. సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ. చంద్రబాబు నాయుడు రెడీయా? లోకేష్ రెడీనా? నీ పక్కన ఉన్నాడు ఎవడో కిలార్ రాజేష్ రెడీయా? మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా. ఏంటి దుర్మార్గం?